మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో సజీవులుగా ఉంచిన స్తోత్రాలు. దైవ మర్మల ద్వారా మాతో మాట్లాడండి. డిసెంబర్ 10వ తేదీ నాడు మా కొరకు సిద్ధపరిచిన మంచి సందేశం బట్టి కూడా స్తుతిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. డిసెంబర్ 10 దైవ మర్మాలు. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీవాడును, ఎవడను తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపేగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఫిలదెల్ఫియా సంఘము 6వ కాలమును సూచించుచున్నది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనములో సువార్తను లోకమంతటికి తీసుకొని వెళ్ళిన సేవ పరిచర్యను ఈ కాలములో చూడగలం. 1000 సంవత్సరాల వరకు ఇతరుల కొరకైన ఏ భారము లేకుండెను, నశించు ఆత్మల కొరకై చింతయే లేకుండెను. వెస్లీ బహిరంగముగాను వీధులలో సువార్తను ప్రకటించినందున అతడు హింసింపబడెను. ఇక్కడ ప్రభు ఎవరును వేయలేకుండా తీవాడును, తీయలేకుండా వేయువాడనై ఉన్నవాడుగా బయలుపరుచుకొనెను. ఒక చిత్రకారుడు యేసుక్రీస్తు సిలువేయబడిన చిత్రమును చిత్రించి దాని కింద ఈ మాటలు రాచెను: నీ కొరకు ఇదంతా చేసి తిని, నా కొరకే నీవు ఏమి చేసితివి? కొన్ని సంవత్సరముల పిమ్మట ఒక యవనస్తుడైన అధిపతి ఈ చిత్రమును చూసి తన్మయుడై దాని ఎదుట నిలిచెను. రక్షకుడైన యేసు ప్రభు యొక్క శ్రమను, వేదన తలపోయొచ్చు అక్కడ రాసిన మాటలను చదివాను. వెంటనే అతడు మారు మనసు నొంది తన ధనమంతయు క్రీస్తు ప్రభువునకు సమర్పించి నూతన వ్యక్తిగా మారెను. ఇతరులకు రక్షణ గూర్చిన సువార్తను చెప్పుటకై మోరేవియన్ మిషన్ అను ఆయనే స్థాపించెను. మనము ధైర్యముతో సాక్ష్యం ఇచ్చినప్పుడు మన ఎదుట తలుపు తీయబడినదిగా నుండును. ఏ మనుషుడు దాన్ని మూయజాలడు. అయితే ఆ తెరవబడిన ద్వారమును కనుగొనుటకు మనము దేవుని చిత్తమును కనుగొనవలెను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో వీరికి 4 గంటల వాగ్దానం ఇయ్యబడెను. దేవుని ఇంటిలో ఒక స్తంభముగా చేయబడుట, దేవుని పట్టణపు పేరును ధరించి ఉండుట, దేవుని పేరు రాయబడుట, క్రొత్త పేరు రాయబడుట. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.